గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా తాపా ఎలా ప్రిపేర్ చేయాలని చెప్పి. ఇప్పుడు దానికి కాంబినేషన్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. నేనైతే ఇక్కడ నాటుకోడి తీసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ చూపించాను చూడండి, ఎగ్స్. అవి నాటుకోడి ఎగ్స్ అనమాట. ఇప్పుడు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని అవి బాగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేయాలి. ఇదంతా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే అడుగు అంటుకోకుండా చూసుకోవాలి. మ్యాక్సిమం అడుగు అంటుకోదు, నూనె ఉంటుంది కాబట్టి. ఈ నాటుకోడి గుడ్లు అనేవి ఉడికిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఎలా అయితే అయిపోతాయి గట్టిగా. ఇంకా కూర అంతా మగ్గిపోయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు మీకు రుచికి సరిపడా వేసుకొని ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా మిక్స్ అయిన తర్వాత తగినంత వాటర్ పోసుకొని 4 పచ్చిమిర్చి చీలికలు వేసి మూత పెట్టేయాలి. మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఎందుకంటే నాటుకోడి కదా, టైం పడుతుంది. ఇంకా టేస్టీ నాటుకోడి కర్రీ రెడీ.